హాయ్! ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి మీకు రొయ్యలు గోంగూర ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ఉడకబెట్టిన రొయ్యలు రెడీగా పెట్టుకోవాలా. రొయ్యలు ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలండి. గోంగూర సపరేట్గా ఉడకబెట్టుకోవాలా. ఆనియన్ వేసి కొంచెం ఆయిల్ వేసి ఆనియన్తో పాటు రొయ్యలు కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత గోంగూర టమోటా పచ్చిమిర్చి ఉడకబెట్టుకున్న పేస్ట్ని తీసుకొచ్చి రొయ్యల్లో కలపాలండి. ఈ రెండు కలిపిన తర్వాత మనం కొంచెం కారము మళ్ళీ ఉప్పు ఖచ్చితంగా ధనియాల పొడి యూజ్ చేయాలండి. గోంగూర అంటేనే ధనియాల పొడి యూజ్ చేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెండు కలిపిన తర్వాత ఒక అర గ్లాస్ వాటర్ వేసేసి రెండు రొయ్యలు గోంగూర కలిపిన తర్వాత చక్కగా ఉడకాలండి. ఆ ఉడికిన తర్వాత మనకు నూనె పైకి వచ్చినప్పుడు ఆఫ్ చేయాలా. అయితే రొయ్యల గురించి మీకు చెప్పాలా. రొయ్యలు అనేవి దాంట్లో B12 విటమిన్ ఉంటుంది, ఈ విటమిన్ ఉంటుందండి. ముఖ్యంగా ఒమేగా 3 చాలా బాగా ఎక్కువగా ఉంటాయండి రొయ్యల్లో. గుండెకు చాలా మంచిదండి. మనము అలాగే దీంట్లో ఇంకా కాల్షియం జింకు కూడా ఉంటుందండి. ఎముకలకు కూడా చాలా మంచిది. గోంగూర మన అందరికీ తెలిసిన విషయమే. గోంగూర ఐరన్ కంటెంట్ కాబట్టి ఈ గోంగూర రొయ్యలు రెండు కలిపిన కూర చాలా హెల్త్కు మంచిదండి. ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చండి. కాకపోతే కొంచెం లిమిటెడ్గా తింటే మంచిదని చెప్తుంటారు రొయ్యలు తినడం వల్ల మనకు ఒమేగా 3 చాలా పుష్కలంగా లభిస్తుందండి. కాల్షియం లభిస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉండాలండి మనం గోంగూర రొయ్యలు. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇది మనం ఎక్కువగా లాంగ్ ప్రాసెస్లో కాకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించాను.